డబ్బున్నవాడిని ఒకలాగా, డబ్బు లేని వాడిని మరొకలాగా. డబ్బున్నవాడితో ఒకలాగా మాట్లాడుతున్నారు, గౌరవంగా డబ్బు లేని వాడిని అవమానపరిచి మాట్లాడుతున్నారు. ధనాన్ని నమ్ముకున్నవాడు గొప్పోడైపోతాడని ఈ ప్రపంచం చెప్పొచ్చు, కానీ బైబిల్ అలా చెప్పదు. డబ్బున్న వారిని ఒకలాగా, డబ్బు లేని వారిని మరొకలాగా చూస్తున్నావా? ఈరోజు సమాజంలో ఎక్కువ శాతం మంది డబ్బున్నవారు వచ్చినప్పుడు చాలా గొప్పగా చూస్తారండి, చాలా గొప్పగా. వారి చేతికి ఉన్న బంగారపు ఉంగరాలు చూస్తూ ఉంటారు, చాలా గొప్పగా. వారి మెడలో వేసుకున్న బంగారపు గొలుసుని చూస్తూ ఉంటారు. అలాగే వారు వేసుకొచ్చిన కారు చూసి డబ్బున్న వాళ్ళంటే ఇలా ఉంటారా అని మరి ఇలా చూస్తున్నారండి. అలాగే అంతకుముందు వీరి ఆస్తికి సంబంధించిన వివరాలు ఏమన్నా తెలిసినప్పుడు వాటిని బట్టి కూడా మనిషి చాలా గొప్పగా చూస్తున్నాడండి. వారికి ఉన్న ఎకరాల ఆస్తి, వారికి ఉన్న బంగ్లా, ఇవన్నీ చూసి చాలా గొప్పగా మనిషి డబ్బున్నవాడిని చాలా గొప్పగా చూస్తున్నాడండి, చాలా గొప్పగా చూస్తున్నాడండి. మరి డబ్బు లేని వాడినైతే చాలా చిన్న చూపు చూస్తున్నాడండి, చాలా చిన్న చూపు. అవమానపరుస్తున్నారండి, డబ్బు లేని వాళ్ళని అయితే అవమానపరుస్తున్నారండి. మరి దేవుడు ఈ విషయాల గురించి ఏమైనా చెబుతున్నాడా అనేది ఈరోజు నాడు మనం బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలన చేయగలిగితే చాలా మంచి విషయాలు మనం తెలుసుకుంటామండి. మనం అందరం కూడా వీటిని తెలుసుకున్నాక మరి ఎంతో కనువిప్పు కలుగుతుందండి. చూద్దామండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. ఒకసారి అమ్మ నన్ను కూడా తీయండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకునిన ఒకడు మీ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడులు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి, చాలండి ఒక్కసారి. ప్రశస్త వస్త్రములు ధరించుకుని బంగారపు ఉంగరం పెట్టుకొని వచ్చిన ఆయన్ని మాత్రం ఏం చేస్తున్నారు? సన్మానిస్తున్నారండి. రండి అని మంచి స్థలమందు కూర్చోబెడుతున్నారు. ఆ హడావిడి కూడా మీరు చూస్తూ ఉన్నాడు. మంచి పోకర్స్ అనమాట డబ్బున్న వాళ్ళు అంటే. కొంతమందికి మామూలు పోకర్స్ కాదు. దేన్ని బట్టి? అతన్ని బట్టి కాదు, డబ్బు. పైసామే పరమాత్మ అన్నారు. పైసామే పరమాత్మ నహి, క్రూర మృగం అది. ఈ డబ్బున్న వాళ్ళని మాత్రమే మనిషి చాలా గొప్పగా, మంచి ఫోకస్ అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు మంచి అడావిడి చేసేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరో? డబ్బు పిచ్చివాళ్ళు వీళ్ళు. మీరు బాగా గమనించాలి. డబ్బు పిచ్చివాళ్ళు, డబ్బు అంటే బాగా మక్కువ. చదవండి ఒకసారి. మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో అనగా భేదవాడితో నువ్వెక్కడ నిలువు చదువమ్మా. లేక ఇక్కడ నా పాదమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదము పెట్టుకుని మీరు దురాలోచనతో
మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? మీ మనస్సులో భేదం పెట్టుకున్నారు. మీరు చెప్పిన ఎడల మీ మనసులో భేదం పెట్టుకున్నారు. ఏంటా భేదం? డబ్బున్నవాడిని ఒకలాగా, డబ్బు లేని వాడిని మరొకలాగా. డబ్బున్నవాడితో ఒకలాగా మాట్లాడుతున్నారు, గౌరవంగా డబ్బు లేని వాడిని అవమానపరిచి మాట్లాడుతున్నారు. చాలా తప్పు చేస్తుందండి సమాజం. మనకు అలాంటి ఆలోచనలు ఉన్నాయా? మనం మార్చుకోవాలండి, మారదామండి. దేవుని వాక్యం మారటానికే రాయబడిందండి. మనకు అలాంటి ఆలోచనలు ఉంటే మార్చుకుందాం. ఓకే, చదవండి. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుస్తారు. మీరు అవమానపరుస్తారు. ఎందుకని అవమానపరుస్తారు? డబ్బు లేదు కాబట్టి పేదవాళ్ళని అవమానపరుస్తారు. చదువమ్మా. ధనవంతులు, నువ్వు గౌరవిస్తున్నావు కదా ధనవంతుల్ని చూడంగా నీ కంగారు వచ్చేస్తుంది కదా. ఆ ధనవంతులు ఏం చేస్తారని చెప్తున్నాడు? మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా, ఈ ధనవంతులే కదా అంటున్నాడు. వీరే కదా. చదువమ్మా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు ఈ ధనవంతులే కదా. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. 9వ వచనం చదవమ్మా. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. చాలమ్మా. మీరు పక్షపాతం అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాడు చూడండి. డబ్బున్నవాడిని ఒకలాగా, డబ్బు లేని వాడిని మరొకలాగా పక్షపాతం చూపిస్తున్నారు. డబ్బున్నవాడు వచ్చినప్పుడు మంచి స్థలం అందు కూర్చో. ఏంటి భేదం? డబ్బు లేనివాడు వచ్చినప్పుడు, బీదవారు వచ్చినప్పుడు నువ్వెక్కడ నిలువుము, నా పాదమునకు పీఠము దగ్గర కూర్చో అని మాట్లాడుతున్నారు. ఏంటిది? పక్షపాతము. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు అంటున్నాడు. ఓకే, ఇక ఈ డబ్బు మీద మక్కువ ఉన్నవారు డబ్బున్న వారితోనే స్నేహం చేస్తారు. చూద్దామండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనము. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు. ఎందుకుంటారు? ధనము గలవానికి డబ్బు ఉంది కాబట్టి స్నేహితులు ఉంటున్నారు. ఆయన ఏదో ప్రేమించేసి కాదు, ఆయన దగ్గర ఉన్న డబ్బును ప్రేమించి డబ్బుని లవ్ చేస్తున్నారు. మనుషులు ఎక్కువగా లవ్ చేస్తున్నారు డబ్బుని. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. పేదవాడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. అరే, వీడి దగ్గర ఉంటే ఏమొస్తుందిరా, వీడితో తిరిగితే ఏమొస్తుందిరా, వాడి దగ్గర ఏమీ లేవు, వీడితో తిరిగితే ఉపయోగం ఏముంది? ఇలాంటి స్నేహాలు. ఏంటి స్నేహాలు? డబ్బు స్నేహాలు.
అలాగే 19:7 వచనం కూడా చూడమ్మా. అదే అధ్యాయం. బేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. చుట్టాలందరికీ ఎవరిష్టం? డబ్బున్నవాడి ఇష్టం. డబ్బు లేనివాడు అసహ్యం. చూడండి, ఎప్పుడన్నా వాళ్ళని ఎక్కడికన్నా ఫంక్షన్లకు పిలిచినప్పుడు కూడా అవమానపరుస్తారు పేదవాళ్ళైన చుట్టాలని. అదే డబ్బున్న చుట్టాలు కూడా వస్తారు కదా, అబ్బబ్బబ్బా ఏమి గౌరవిస్తారండి, మామూలు గౌరవం కాదు. మీరు అందరికీ తెలిసిన విషయాలు ఇంకా బాగా గమనించండి, ఆలోచించండి వీటి మీద. డబ్బున్న వాళ్ళు వచ్చినప్పుడు చాలా బాగా డబ్బున్న చుట్టాలకి. ఓకే, చదువమ్మా. అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. ఎట్టివానికమ్మా? చదువమ్మా. భేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. అట్టివానికి, ఆ భేదవానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. చాలమ్మా. భేదవాడికి స్నేహితులు దూరం అయిపోతారండి. ఎందుకంటే ఉపయోగం లేదు. ఇతనితో తిరిగితే ఉపయోగం ఏముంది? డబ్బులు రావు. ఈ టైపు మెంటాలిటీతో ఉంటారండి. డబ్బున్న వారితోనే మనిషి ఎక్కువగా స్నేహం చేయాలనుకుంటాడండి. ఎందుకంటే డబ్బును బట్టి, అతని మీద ప్రేమను బట్టి కాదు. అలాగే ఈ డబ్బు అంటే ఇంత పిచ్చిగా మనుషులు ఉంటున్నారు కదండి. ఈ డబ్బు అంటే చాలా పిచ్చిగా ఉంటున్నారు కదండి. ఈ డబ్బుని మనిషి చాలా గొప్పగా నమ్ముతున్నాడు కదండి, బాగా నమ్ముతున్నారు కదండి డబ్బుని. ఈ డబ్బును నమ్మేవారు ఏమైపోతారో బైబిల్ గ్రంథంలో రాయబడింది, చూద్దాం. ఈ డబ్బును నమ్మేవారు ఏమైపోతారో బైబిల్ గ్రంథంలో చూడగలిగినట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. ధనాన్ని నమ్ముకునేవాడు ఏమైపోతాడని బైబిల్ చెబుతుంది? పాడైపోతాడు. ధనాన్ని నమ్ముకున్నవాడు గొప్పోడైపోతాడని ఈ ప్రపంచం చెప్పొచ్చు, కానీ బైబిల్ అలా చెప్పదు. పాడైపోతావు నువ్వు. ఆ ధనాన్ని నమ్ముకుంటే నువ్వు పాడైపోతావని బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. ఆ ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతావని అంటుంది. ఏంటి విచిత్రంగా లేదా? ప్రపంచం అంతా ఒకటి చెప్తుంటే బైబిల్ ఇంకోటి చెప్తుందండి అని అంటే, బైబిల్ ఆరోగ్యకరమైన మాటలే చెప్తుంది. ఆరోగ్యకరమైన మాటలే చెప్తుంది. ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. మొన్న ఒక ఆవిడ BBC న్యూస్లో చూశానండి. ఆవిడ ధనాన్ని నమ్ముకుని సొంత అన్నదమ్ములు చంపేసిందండి. తండ్రికి వచ్చే డబ్బులు తనకు వస్తాయి అని చెప్పేసి, అవి అలా రావాలంటే అన్నదమ్ములిద్దరిని చంపేస్తే ఆ డబ్బులు నాకే వస్తాయి అని ఆ డబ్బులను ఆశించి సొంత అన్నదమ్ములండి కాలువలో పడేసేసారండి. సొంత అన్నదమ్ములు చంపేసిందండి. ఒక అమ్మాయి చంపిందండి సొంత అన్నదమ్ముల్ని. ఎందుకు అలా చేసింది? డబ్బును నమ్మింది. ఈ డబ్బులుంటే నాకు మంచి బట్టలు తెచ్చిపెడుతుంది, ఈ డబ్బులుంటే ఎలా నమ్మిందో చూడండి. ఈ డబ్బులుంటే నాకు మంచి కారు కొనుక్కోవచ్చు, ఈ డబ్బులుంటే మంచి స్థలం కొనుక్కోవచ్చు, ఈ డబ్బులుంటే ఎన్నో నేను తెచ్చుకోవచ్చు అని డబ్బును ఇలా 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 నమ్మిందండి. నమ్మటం వల్ల ఏమైపోయింది? పాడైపోయింది, నరహంతకురాలైపోయింది. ఇలా ఎన్నో ఉన్నాయి, ఇలా ఎన్నో సత్యాలు ఉన్నాయి. నరహంతకురాలైపోయింది. డబ్బును నమ్ముకున్నది కాబట్టి పాడైపోయిందండి, పాడైపోయిందండి. మరి ఇప్పటి వరకు పాత నిబంధనలో నుండి మనం చూసాం దీని గురించి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా చూసాము. అలాగే డబ్బును నమ్ముకుంటే ఎలా పాడైపోతారో ఇంకా ఇంకా మనం చూడగలిగినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే ఎవరేలో? డబ్బు పిచ్చోళ్ళు. ధనవంతులగుటకు అపేక్షించే వాళ్ళు ఎవరో?
మంచోళ్ళ? డబ్బు పిచ్చి వాళ్ళేళ్ళో. ధనవంతుల గుట్టుకు అపేక్షించువారు ఏమైపోతారో చెప్తున్నాడు. శోధనలోనికి వెళ్ళిపోతారంటున్నాడు. అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. హానికరమైన అనేక దురాశలలోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేస్తాయి. నష్టములో నాశనములో ముంచివేస్తాయి. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సమస్తమైన కీడులకు మూలం. డబ్బును ఆశించటం అంటే ఏదో మామూలుగా అనుకోకండి. సమస్త విధములైన కీడులకు మూలం అది ధనాపేక్ష. సమస్త విధములైన కీడులకు మూలం. ఎన్నో కీడులు జరుగుతున్నాయి ఈ ధనాపేక్ష కలిగిన వారి ద్వారా. ఎన్నో కీడులు జరుగుతున్నాయి. జాబ్ కోసం ఒకటి తప్పించాలి. ఆడు ఒక నెల రోజులు ఆడు బెడ్ మీద ఉంటే ఈడు అవతలోడు జాబ్కి వెళ్ళిపోవాలని. అంటే ఎందుకని? ఎక్కువ శాలరీ వస్తుందని, డబ్బు. ఆడు బెడ్ రెస్ట్లో ఉంటే అవతలోడు జాబ్లోకి వెళ్ళిపోదామని ఒక అతను మాట్లాడటం జరిగిందండి. ఇదంతా ఏంటి? సమస్త విధములైన కీడులకు మూలం ధనాపేక్ష. చదవమ్మా. కొందరు దానిని ఆశించి దేవుడు నమ్మినోడు కూడా తొలగిపోయాడంట. నమ్మినోడు కూడా తొలగిపోయారంట. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారంట. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. బాబో ఇదేంటండి? పొడుచుకునే స్టేజ్ కూడా ఉంటుందా? ధనాపేక్ష ఉంటుంది. ధనం గురించి చాలా గొప్పగా రచయితలు చాలా గొప్పగా రాశారండి. అప్పుడప్పుడు అంటారు, డబ్బు ఉంటే కొండ మీద కోతి కూడా దిగిపోద్దని అంటారు. డబ్బు ఉంటే కాదు, చేతిలో అట్టిపండు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుంది. డబ్బు ఉంటే ఎందుకు వస్తుంది? ఈడెవడరా బాబు నన్ను ఇసుకెత్తున్నాడని చెప్పి దాని కోపం వస్తుంది. అవసరం అయితే కరిసేస్తుంది కోతి. అది సిచ్యువేషన్. అప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. కాబట్టి డబ్బుంటే కొండ మీద కోతి దిగి వస్తుంది. ఇలాంటి ఎవరైనా చెప్తే చాలా చక్కగా నీట్గా చెప్పండి. ఓకే. అయితే అలాగే 6వ వచనం 10వ వచనం కూడా చూద్దామమ్మా. 6వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా 17 చదవమ్మా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. నువ్వు ధనవంతుడుగా ఉన్నావా బాబు? నువ్వు గర్విష్ఠుడుగా ఉండకూడదు. ఎందుకు చెప్తున్నాడో కంటిన్యూషన్ చదువమ్మా. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. అది అస్థిరమైంది ధనం. స్థిరమైంది అనుకుంటున్నావా? అస్థిరమైన ధనం. ధనం ఏంటది? అస్థిరమైనది, స్థిరమైనది కాదు. చదువమ్మా. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ బాగా గమనించాలండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్తున్నాను వినండి. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక నమ్మకం ఉంచొద్దు అని చెప్తున్నాడు. అస్థిరమైన ధనమునందు. మరి ఎవరినందు నమ్మకం ఉంచాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. ధనమును నమ్ముకునేవాడు పాడైపోవనని పాత నిబంధనలో రాయబడ్డది. ధనమును నమ్ముకునేవాడు పాడైపోవునని. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? అస్థిరమైన ధనమునందు
నమ్మిక ఉంచొద్దు అంటున్నాడు. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని యందే నమ్మకం ఉంచాలి. దేవుని యందే నమ్మకం ఉంచాలి. దేవుని యందే నమ్మకం ఉంచాలి. సుఖముగా అనుభవించుటకు అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే. సుఖముగా అనుభవించుటకు. ధనవంతులకు సుఖం లేదు. ధనవంతుడికి ఏం లేదు? సుఖం లేదు. ఆ లైఫే బాగున్నది, నేను కూడా ఇలా ధనవంతుడిని అయిపోతే బాగుండు అని మనం అనుకుంటాం. ధనవంతుడికి సుఖం లేదు. ధనవంతులను అడిగి చూడండి కావాలితే, ధనవంతులకు సుఖం లేదు. దేవుని యందే మనం నమ్మిక ఉంచాలండి. దేవుని యందే నమ్మిక ఉంచాలి. అస్థిరమైన ధనమును చాలామంది బాగా నమ్ముతున్నారు. దేవుని యందు నమ్మకం లేదు. డబ్బు మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద లేదు. డబ్బు మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద లేదు. ఈరోజు డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్నీ వచ్చేస్తాయి మనకి. లేకపోతే డబ్బులు ఉన్నాయి అని అంటే, పలానా వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఆయన చెప్పాడంటే మొత్తం అంతా జరిగిపోద్ది. ఏంటి? ఆయన్ని బట్టి కాదు ఆ నమ్మకం, డబ్బులను బట్టి. డబ్బు కాదు. సుఖముగా అనుభవించుటకు మనకు ధారాళంగా దయచేయుచున్న దేవుని యందే నమ్మిక ఉంచాలి. దేవుని యందే నమ్మిక ఉంచాలి. అలాగే మరొక సందర్భాన్ని చూద్దామండి. చాలామంది అవతల వాళ్ళకి బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకోండి, విస్తారంగా వచ్చేస్తున్నాయి అనుకోండి. వాళ్ళకి బాగా వచ్చేస్తున్నాయి తెలుసా, బాగా డబ్బు వస్తుంది, వాళ్ళకి బాగా డబ్బు వచ్చేస్తున్నాయి, బాగా సంపాదించేస్తున్నారు అని చాలా గొప్పగా చెప్తారండి. అయితే దేవుడు ఇలా చెప్పేవారికి దేవుడు ఏం చెప్తున్నాడో చూడాలి. లోకసువార్త 12వ అధ్యాయము 15వ వచనము. జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట ఒకని కలిమి విస్తరించుట, ఆ విస్తరించుట గురించే కదా ఇలా చెప్పుకున్నది. ఒకని కలిమి విస్తరిస్తుందనే కదా ఇలా చెప్పుకున్నది. ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు మూలం కాదు. గుండాగిపోయే విషయం ఇది. వాని జీవమునకు మూలం కాదు. అదేంటి వాని జీవమునకు మూలమని మేము అనుకున్నాము, ఎక్కువ కాలం బతికేస్తాడని అనుకున్నాము అని అంటే బైబిల్ ముందు కుదరవి. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ప్రాణమా సమకూర్చబడి ఉన్నది. ఇక్కడ చదువమ్మా. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకోలేను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారనుందా? అడుగుచున్నారు. ఎవరు అడిగేవాళ్ళు? పరదేశులో ఉన్న నీతిమంతులు అడుగుచున్నారు. దేవా, నువ్వేమో నీకోసం బతకాలని పుట్టిస్తే డబ్బు 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 నేను దాచేసుకుంటా అంటున్నాడు. దేవా, చంపే దేవా, ఎందాక మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయుకు ఇందువు అని అంటున్నారు. పరదేశంలో ఉన్న నీతిమంతులు అడుగుతున్నారండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదండి. ఈ విషయాలు తెలుసుకున్న మీరందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలండి. ధనవంతుల్ని గొప్పగా చూడటం, లేని వారినేమో చిన్న చూపు చూడటం, ఇలాంటి ఆలోచనలు కలిగి ఎవరైనా ఉంటే మనం సమాధానం చెప్పాలండి. చక్కగా వాళ్ళకి వివరించి చెప్పాలండి.
ప్రశస్త వస్త్రములు ధరించుకున్న అతన్నేమో మంచి స్థలం అంట, మరి దరిద్రుణ్ణేమో పాదమునకు దిగువన అంటున్నారు, కూర్చోమంటున్నాడు. మంచి స్థలం అంది, అతను కూడా కూర్చోబెట్టొచ్చుగా, ఎందుకు నీకు అంత పక్షపాతం? పైసా అలా పనిచేస్తుంది, డబ్బు మీద మక్కువ అలా పనిచేస్తుంది, డబ్బు మీద మక్కువ అలా పనిచేస్తుంది. డబ్బున్న వారికి అస్సలు నెమ్మది ఉండదండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము, ఒక్క నిమిషం అమ్మ, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనము. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనమున్న ఉపయోగం ఏంటండి? ఉపయోగం ఏమన్నా ఉన్నదండి? ఏమీ లేదండి. ధనవంతుణ్ణి అయిపోవాలి అనే ఆలోచన దయచేసి విడిచిపెట్టండి. దయచేసి ఎవరికున్నా సరే అలా ఉండకూడదని మనం తెలియజేయాలండి. అలాగే యాపిల్ అధినేత కూడా మీకు తెలుసు, యాపిల్ అధినేత కూడా మరి ఎంత సంపాదించినా ఆయన సంతోషం లేదనటం మనం విన్నాం. మరి ఎంతో డబ్బు ఉన్నది, ఎంతో డబ్బు సంపాదించాడు, అయినా ఏమి లేదు, నెమ్మది లేదు. బాధను అనుభవించే మిషన్లు ఉంటాయండి, ఆయన బాధను అనుభవించే మిషన్లు ఏమైనా ఉంటాయో? కొనుక్కోగలడా? అతని దగ్గర ఉన్న డబ్బులతో ఆయనకు వచ్చే బాధనే ఈయన అనుభవించకుండా ఆ మిషన్లు అనుభవించేలాగా కొనుక్కోగలడా? కొనుక్కోలేడు. డబ్బుంటే అన్నీ జరిగిపోతాయి అనుకుంటే పొరపాటు. దేవుడుంటే అన్నీ జరుగుతాయి. సూర్యుడు చుట్టూ భూమిని తిప్పుతున్నాడు, భూమి చుట్టూ చంద్రుడిని తిప్పుతున్నాడు. ఇలాగా ఋతువులు వచ్చేలాగా దేవుడు చేస్తున్నాడు. అలాగా ఋతువులు ఏర్పడటం వల్ల పంటలు పండుతున్నాయి, ఎన్నో మొక్కలు బ్రతుకుతున్నాయి. సూర్యకిరణాల వలన కిరణజన్య సంయోగ జరిగి దేవుడు ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. పంటలు పండటం వలన మార్కెట్కి అన్నీ వస్తున్నాయి. పంటలు పండటం వల్ల, సముద్రంలో చేపలను దేవుడు బతికించడం వల్ల మరి ఇక్కడ మార్కెట్కి అన్ని చేపలు వస్తున్నాయి. అలాగే యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు, అరటి పండ్లు ఇవన్నీ కూడా దేవుడు మరి చెట్ల నుండి రప్పించడం వల్ల ఈ రోజుకి కూడా మనం వాటిలన్నిటిని తిని ఆరోగ్యంగా ఉంటున్నాం. అన్నీ కూడా మార్కెట్కి వస్తున్నాయి. అయితే దేవుని వలనే ఇదంతా జరుగుతుంది. ఇవన్నీ కూడా మార్కెట్లో, ఇవన్నీ కూడా దేవుడు ఋతువులను కలగజేయకుండా, అలాగే సముద్రంలో చేపలను బతికించకుండా, అలాగే మామిడి పండు, అరటి పండు, దానిమ్మ పండు ఇవన్నీ కూడా చెట్ల నుండి రప్పించకుండా ఉంటే నీ డబ్బు నోటికి వాల్యూ లేదు. ఏం తీసుకెళ్ళి కొనుక్కుంటావు? వాటిని మార్కెట్ దగ్గర ఏమి ఉండవు. దేవుడు కలగజేయపోతే ఏమీ ఉండవు. డబ్బుంటే అన్నీ జరిగిపోతాయి అనుకుంటే చాలా పొరపాటు. దేవుడు ఉండబట్టి అన్నీ జరుగుతున్నాయి. నువ్వు తినడానికి, అలాగే ధరించుకోవడానికి కష్టపడతావా? కష్టపడు. సంపాదిస్తావా? సంపాదించు. వీటికి మించి ఆలోచించి నేను బిలియనియర్ని అయిపోవాలి, నేను అంబానీ కంటే గొప్పోడిని అయిపోవాలి, ఇలా ధనవంతుణ్ణి అయిపోవాలనే ఆలోచన దయచేసి విడిచిపెట్టండి. అలాగే డబ్బు ఎప్పుడు ఉంటుందని మనుషులు చాలా బాగా నమ్ముతున్నారు కదా. దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 24వ వచనం.
27వ వచనం, ధనము శాశ్వతము కాదు. నువ్వేమో ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నావు, శాశ్వతమైనది అనుకోకు. ధనము శాశ్వతము కాదు, ధనము శాశ్వతము కాదు. ప్రతి ఒక్కరూ గమనించాలండి. అలాగే మరొక సందర్భాన్ని చూద్దామండి. మరొక సందర్భాన్ని కూడా చూడగలిగినట్లయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నాన్న, ధనాపేక్ష లేనివారై మీరు ఏం చేయాలంటే మీకు కలిగిన వాటిలో తృప్తి పొందియుండుడి. కష్టపడతారా? కష్టపడండి. అన్న వస్త్రాల గురించి కష్టపడండి, తప్పులేదు. అంతేగాని ధనవంతుడిని అయిపోవాలి, ధనమే ధ్యేయం అని పెట్టుకుంటే అది చాలా తప్పండి, చాలా తప్పండి. దయచేసి ఈ విషయాలన్నీ కూడా అందరికీ కూడా మరి వివరించి మరి చెప్పాలని నేను కోరుకుంటున్నానండి. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలు చెప్పాలండి. ఎందుకంటే చాలామందికి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయండి. చాలామందికి ఈ సమాజాన్ని చైతన్యపరచాలండి. మనమే చైతన్యపరచాలి, మనమే ముందుకు వెళ్ళాలి. మరి అందరికీ సెలవండి, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు తండ్రి, ధనము శాశ్వతం కాదని తండ్రి తెలియజేశాను తండ్రి. అయ్యా, మరి డబ్బు అంటే ఎంతోమంది ఆశ కలిగి ఉంటున్నారయ్యా. డబ్బునే ఎక్కువగా నమ్ముతున్నారయ్యా, మిమ్మల్ని తక్కువగా నమ్ముతున్నారయ్యా. ఎక్కువ శాతం డబ్బును నమ్మే వాళ్ళే ఎక్కువగా ఉన్నారయ్యా. అయ్యా, అలాంటి మనస్తత్వం కలిగి మేము ఉండకుండా మాకు గ్రహింపుని దయచేయండి అయ్యా. మీ మాటలను చదువుకుంటూ తండ్రి, అస్థిరమైన ధనమునందు మేము నమ్మిక ఉంచకుండా మీ అందే నమ్మిక ఉంచాలని తండ్రి తెలుసుకున్న మేము తండ్రి మీ అందే నమ్మిక ఉంచి మీ కొరకే బ్రతికేలాగా మా గ్రహింపుని దయచేయండి తండ్రి. అయ్యా, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి మీ జ్ఞానంలో ఎదిగేలాగా చూడండి తండ్రి. తండ్రి, ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.